సత్యం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఎన్నో విభిన్న కథనాలు ప్రచురించిన సంచలన సాయంకాలం దినపత్రిక సత్యం ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చింది. గత నెల రోజులుగా అనేక అంశాలు చర్చించాం. అందులో భాగంగా ఈరోజు జాతీయ విద్యా విధానంపై చర్చించడానికి సిద్ధపడ్డాం. జాతీయ విద్యా విధానంపై విద్యావేత్తల్లో, కళాశాల యాజమాన్యాల్లో అనేక సందేహాలు నివృత్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిపుణులు నూతన విద్యా విధానంపై చర్చ జరపాలని సత్యం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో విద్యావేత్త, సైకాలజిస్ట్ డాక్టర్ మాకేన సతీష్ని సత్యం ఆహ్వానించింది. ఈ సందర్భంగా మాకేన సతీష్ గారితో నూతన విద్యా విధానంపై మనం చర్చ చేద్దాం. సతీష్ గారు నమస్కారం. అసలు ఏంటి ఈ నూతన విద్యా విధానం, లక్ష్యం ఏంటి, దీని అమలుకి కారణం ఏమిటి? సత్యం ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ నూతన విద్యా విధానాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడే దుర్గాప్రసాద్ గారు చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా దీని మీద పలు సందేహాలు, ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు విద్యార్థుల్లోని, అటు తల్లిదండ్రుల్లోని, ఉపాధ్యాయుల్లోని, అధ్యాపకుల్లో కూడా దీని పట్ల పలు సందేహాలు ఉన్నాయి. ప్రధానంగా భారతీయ విద్యా విధానంలో 2009లో మొట్టమొదటిసారిగా మనం ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చాం. ఈ 2009 నూతన విద్యా విధానాన్ని మనం సరిగ్గా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే దీని ద్వారా విద్య అనేది ఒక ప్రాథమిక హక్కుగా నిర్ణయించబడింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది దీనికి మూల ప్రాతిపదిక. 2009 నుంచి సుమారు ఒక దశాబ్దం పాటు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ముసాయిదాని మనం అమలుపరిచే ప్రయత్నం చేశాం. ఇందులో భాగంగా 2వ దశకంలో మీరు గమనిస్తే 2009 తర్వాత భారతీయ విద్యా విధానంలో సిసిఈ అనే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాం. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, అంటే నిరంతర మూల్యాంకన పద్ధతి అంటాం దీన్ని. అంటే ఒక విద్యార్థిని ఒక్కసారి పరీక్ష పెట్టి నిర్ణయించడం కాకుండా ఏడాది పొడుగునా విద్యా సంవత్సరం అంతా అతన్ని యొక్క మూల్యాంకనం జరపాలి అనేది ఒక ఆలోచన. దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో, అనేక రాష్ట్రాల్లో సిసిఈ విధానాన్ని అర్థం చేసుకోవటంలో లోపాలు కానివ్వండి, లేదా దానికి సరైనటువంటి శిక్షణా తరగతులు నిర్వహించకపోవటమా, ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టాలి అనే అంశాన్ని నేను అనుకోవట్లేదు. కానీ సమూలంగా ఈ సిసిఈ విధానం అనేటువంటిది రద్దయిపోయింది. ఆఖరికి సిబిఎస్ఈ వాళ్లే మొట్టమొదట ఈ యొక్క విధానాన్ని పూర్తిగా రద్దు చేసేసారు. నరేంద్ర మోడీ గారి కంటే ముందే కపిల్ సిబాల్ గారు ఈ నూతన విద్యా విధానం పైన మొట్టమొదట చర్చ ప్రారంభించారు. మానవ వనరుల శాఖలో కపిల్ సిబాల్ గారి ఆలోచనలు. తర్వాత నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని అయిన తర్వాత భారతీయ విద్యా విధానాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలి. ఒక రకంగా భారతీయ విద్యా విధానమే ప్రపంచ విద్యా విధానాలకు ఒకప్పుడు మూల ప్రాతిపదిక. మన భారతదేశంలో ఉన్న నలంద విశ్వవిద్యాలయం, విక్రమశిలా విశ్వవిద్యాలయం, తక్షశిలా విశ్వవిద్యాలయాలు లాంటి విశ్వవిద్యాలయాలకి ప్రపంచవ్యాప్తంగా వచ్చి విద్యార్థులు ఇక్కడ చదువుకున్నారు. మీరు గమనిస్తే ఆచార్య నాగార్జునుడు లాంటి వ్యక్తి ఆవాళే రసరత్నాకరం అనే గ్రంథం రాసి ఆల్కెమిస్ట్ అనే విషయాన్ని తీసుకొచ్చాడు. అంటే యూ కెన్ యాడ్ ఆల్కెమిస్ట్ విత్ ఎనీ మెటల్, దట్ మెటల్ విల్ బికమ్ గోల్డ్. దాన్నే మనం తెలుగులో పరుసవేది అని పిలుస్తున్నాం. ఇలాంటి విధి విధానాలతో నడుస్తున్న సమయంలో కపిల్ సిబాల్ గారు ప్రారంభించినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అమలు జరగలేదని భావించి జాతీయ విద్యా మండలి ఎన్సిఆర్టీ, అలాగే భారత ప్రత్యేకమైనటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి మేధావులు కలిసి నరేంద్ర మోడీ గారు భారతీయ విద్యా విధానపు పునాదుల్ని మళ్ళీ బయటికి తీసుకురావాలన్నటువంటి సంకల్పంతో ప్రారంభించినదే ఈ ఎన్ఈపి నూతన విద్యా విధానం. సార్, ఇప్పుడు గత నూతన విద్యా విధానాలకి ఇప్పుడు అప్రూవ్ చేసినటువంటి ఈ కొత్త పాలసీకి ఏంటి ప్రాథమికమైనటువంటి తేడా ఏంటి? చాలా మంచి ప్రశ్న. పాత విద్యా విధానంలో మన దగ్గర విద్యా విధానాన్ని మనం గమనిస్తే మనం 10+2+3 అనే విధానాన్ని ఫాలో అయ్యేవాళ్ళం. అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక విభాగంగాను, 10వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కళాశాల విద్యగాను, అలాగే 12వ తరగతి నుంచి 3 సంవత్సరాల పాటు పట్టభద్రుడు అంటే గ్రాడ్యుయేషన్ గాను, ఆ తర్వాత మరో 2 ఏళ్లు పీజీ కోర్సులు,
ఇది మన యొక్క అంటే రెగ్యులర్ గా నడుస్తున్నటువంటి సిస్టమ్. అంటే 10+2+3+2 ఇలాగే మన అందరం చదువుకుని వచ్చాం. తర్వాత కాలంలో ఏం జరిగిందంటే ఈ 10+2+3 విధానంలో పూర్వ ప్రాథమిక విద్యని కూడా ప్రారంభించాలి అని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. పూర్వ ప్రాథమిక విద్య అంటే వాడు పాఠశాలకు వెళ్ళి 1వ తరగతిలో చేరడానికి ముందరే వాడికి పాఠశాలకు వెళ్ళటానికి అవసరమైనటువంటి సంసిద్ధీకరణ చేయటం, సంసిద్ధుడుగా వాడిని మార్చటం. ఆ ప్రయత్నంలో భాగంగానే మనకి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సొసైటీస్ వచ్చి ICDS పేరుతో అంగన్వాడీ సెంటర్లని స్థాపించడం ప్రారంభించారు. అంటే అంగన్వాడీ సెంటర్లో వాడికి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వడం మొదలుపెట్టారు ప్లేవే మెథడ్ ద్వారా. అయితే అనేకమైనటువంటి ప్రీ స్కూల్స్ ఇవాళ వచ్చాయి. ఈ ప్రీ స్కూల్స్ లో బేసిక్ గా మీరు చూస్తే పట్టణాల్లో అయితే వాళ్ళు నర్సరీ అని, PP1 అని, PP2 అని పిలుస్తారు. మామూలు కొన్ని సాధారణమైనటువంటి ప్రాంతాల్లో అయితే నర్సరీ, LKG, UKG అనే పేరుతో పిలుస్తారు. ఇది పూర్వ ప్రాథమిక విద్య కిందకు వస్తుంది. ఆ తర్వాత మనం 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు, అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్నదాన్ని ప్రాథమిక విద్య అని, 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్నదాన్ని ఉన్నత విద్య అని, 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నదాన్ని ఉన్నత పాఠశాల అని, +2 ఉన్నదాన్ని జూనియర్ కళాశాలలని మనం పిలుస్తూ వెళ్ళాం. ఇది గతంలో ఉన్నటువంటి ఓల్డ్ సిస్టమ్. మీకు ఇది క్లియర్ గా అందరికీ తెలిసిందే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కొత్త NEP విధానంలో వచ్చిన మార్పు ఏమిటి అంటే 3+3+3+4, 3+3+3+4 అంటే ఏమిటండి? మొదటి 3 సంవత్సరాలని ఫౌండేషన్ అని పిలుస్తున్నారు. మొదటి 3 సంవత్సరాలను ఏదైతే మనం ఇందాక ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అన్నామో దాన్ని ఫౌండేషన్ స్టేజ్ అని పిలుస్తోంది NEP. ఆ తర్వాత ఉన్నటువంటి రెండవ 3 సంవత్సరాల విద్య ఏదైతే ఉందో 1 to 3rd దాన్ని వాళ్ళు ఏమని పిలుస్తున్నారు అంటే ప్రిపరేటరీ టైం అని పిలుస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు, అంటే వాడు 3rd క్లాస్ అయిపోయింది, 6th క్లాస్కి వచ్చాడు, అక్కడి నుంచి ఉన్నటువంటి దాన్ని అప్ టు 8th క్లాస్ వరకు ఉన్నటువంటి దాన్ని మిడిల్ స్కూల్ ఎడ్యుకేషన్ అని పిలుస్తున్నారు. ఆ తర్వాత 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నదాన్ని సెకండరీ ఎడ్యుకేషన్ అంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది పాత విధానానికి కొత్త విధానానికి ఉన్న ప్రధానమైనటువంటి వ్యత్యాసం. సార్, మనం ఉన్నత విద్యలోకి వెళ్ళడానికి ముందు ప్రాథమిక విద్యలో ఇప్పుడు కొత్తగా NEPలో ఏర్పాటు చేసినటువంటి ఈ విధానం అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఎలాంటి విధానం ఉంది, ఇప్పుడు మన దేశంలో ఎలాంటి విధానం కొనసాగుతుంది? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. సాధారణంగా మనం విద్యా విధానాల్ని ప్రాథమిక లేదా ప్రాథమికోన్నత విద్య కోసం మనం మాట్లాడుతున్నప్పుడు ప్రపంచంలో అతి గొప్ప విద్యా విధానాలను అనుసరిస్తున్న దేశంగా ఫిన్లాండ్ ని పిలుస్తారు. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆర్ అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లో టాపెస్ట్ ఎడ్యుకేషన్ మోడల్ ఎక్కడుంది అంటే మేధావులందరూ ఫిన్లాండ్ వెళ్తారు. ద నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఇస్ జపాన్. ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి వేతనం పొందేటువంటి ఉపాధ్యాయులు జపాన్ దేశంలో ఉన్నారు. అక్కడ ఒక టెక్నోక్రాట్ కంటే కూడా జపాన్లో ఉపాధ్యాయుడికి అత్యధిక జీతం ఇస్తారు. సో ఈ 2 దేశాల యొక్క మూల్యాంకన విధానాలు కానీ, వాళ్ళ బోధనా పద్ధతులు కానీ, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి మాపన విధానాలు కానీ చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇటీవల కాలంలో మనకి బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది, మీకు తెలుసు. ఈ బ్రిక్స్ దేశాలతో పోల్చుకున్నప్పుడు అత్యంత తక్కువ నాణ్యత కలిగినటువంటి విద్యను అందిస్తున్న దేశంగా బ్రిక్స్ దేశాల్లో భారతదేశమే వెనుకబడి కనిపిస్తుంది. మనం GDP పెరిగిందని చెబుతున్నాం, సెన్సెక్స్ 74,000కి వెళ్ళిందని చెప్తున్నాం, మనం చాలా ఉన్నత స్థానాలకు వెళ్తున్నామని చెబుతున్నాం. కానీ బ్రిక్స్ దేశాల సరసన చిట్ట చివరి స్థానంలో భారతదేశం ఉంది వాళ్ళ దురదృష్టవశాత్తు. ఈ నూతన విద్యా విధానం ద్వారా మీరు అడిగినట్లుగా ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి ప్రణాళిక ఏమిటి అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అనేది జరుగుతుందండి. ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అంటే ఏమిటి అంటే మన ఎడ్యుకేషన్ పెడగాగి అంటాం. అంటే మన విద్యా ప్రణాళికని మొట్టమొదట మారుస్తున్నాం. అంటే మన పాఠ్యాంశాల బోధన విధాన సరళినే మార్చబోతున్నాం. ఉదాహరణకి మీరు కూడా అనేకమైనటువంటి కళాశాలలతో అనుబంధం ఉంది, చాలా సీనియర్ అధ్యాపకులు కాబట్టి మనం ఉదాహరణకి చిన్నప్పుడే స్కూల్కి రాగానే పిల్లలకి ఏం నేర్పుతాము అంటే ABCDలో లేదంటే అక్షరమాల నేర్పుతున్నాం. సో ఇప్పుడు నూతన విద్యా విధానం ఏం చెప్తోంది అంటే నేర్పాల్సింది ముందు అక్షరం కాదు శబ్దం అని చెప్తున్నారు. దాన్నే మనం ఇంగ్లీష్లో ఫోనెటిక్స్ అంటున్నాం. డోంట్ టీచ్ డైరెక్ట్లీ ఆల్ఫాబెట్ A, ఫస్ట్ యూ టీచ్ ద సౌండ్ ఆఫ్ A. వాట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ A? మీకు తెలుసు, LSRW అనేటువంటి విధానం. అంటే లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అనేటువంటి విధానం ద్వారా పిల్లవాడు నేర్చుకోవాలి.
కానీ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ రైటింగ్ నేర్పుతున్నాం. ఓకే. ఫస్ట్ లిసనింగ్ జరగాలి, లిసనింగ్ తర్వాత స్పీకింగ్, అంటే పిల్లవాడికి వినటం అలవాటు చేయాలి, విన్న తర్వాత పిల్లవాడి చేత మాట్లాడించాలి, ఆ తర్వాత చదివించాలి, ఆ తర్వాత రాయించాలి. కానీ దురదృష్టవశాత్తు పాఠశాలకు రాగానే పిల్లవాడికి పలకిచ్చి మనం చేస్తున్న మొదటి పని ఏమిటి అంటే అక్షరాభ్యాసం రోజే వాడి చేత రాయించడం మొదలు పెడుతున్నాం. అంటే వాడికి చేయాల్సిన మొదటి పని వినిపించడం. అందుకు ఫస్ట్ ఇప్పుడు నూతన విద్యా విధానంలో పిల్లవాడికి అక్షరమాలను నేర్పడానికి ముందు శబ్దాలను నేర్పడం మొదలు పెడతాం. అది అంగన్వాడీలో జరగాలి. అంగన్వాడీలో జరగాలి. అలాగే అంగన్వాడీలే కాకుండా ప్రభుత్వేతర సంస్థలుగా నడుస్తున్నటువంటి ఏ ప్రీ స్కూల్స్ కావచ్చు, డే కేర్ సెంటర్స్ కావచ్చు, వాటిలో కూడా నాణ్యతా ప్రమాణాలని ఖచ్చితంగా నిర్ధారించి అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు ఉంది. ఈ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లో ఇలా ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి LSRW దగ్గర మొదలు పెడితే, ఆ మూలం దగ్గర మొదలు పెడితే అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలలో ఉన్నటువంటి కరికులంని కూడా మార్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. బహుశా ఇది నా దృష్టిలో విద్యా విధానానికి, భారతీయ విద్యా విధానానికి పునరుజ్జీవనం. ఇట్స్ రినైసాన్స్ ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. గ్రేట్ సార్. 5వ తరగతి నుంచి 6వ తరగతికి వెళ్తున్నటువంటి పిల్లడికి కనీసం చాలా మంది విద్యార్థుల్లో అంకెలు రాసేటటువంటి పరిస్థితి లేదు, ఇంగ్లీష్లో సులభమైనటువంటి పదాలు రాసేటటువంటి పరిస్థితి లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది సతీష్? ఖచ్చితంగా అండి. ఇప్పుడు నూతన విద్యా విధానం ఏం చెప్తోంది అంటే ప్రతి పాఠశాలలో కూడా ఒక మనోవిజ్ఞాన విశ్లేషకుడు ఉండాలి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ చాలా నిబద్ధతతో చెప్తోంది. ఇప్పటికే అసలు భారతీయ AICTE ప్రకారం ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో ఒక సైకాలజిస్ట్ ఉండాలి. CBSE కరికులం ప్రకారం ప్రతి CBSE స్కూల్లో ఒక సైకాలజిస్ట్ ఉండాలి. కానీ మనం కేవలం సర్టిఫికేట్లు పెట్టి నిజంగా అక్కడ సైకాలజిస్ట్ లేకుండా, ఒక సైకాలజీ ల్యాబ్ లేకుండా, ఒక సైకోమెట్రిక్ టెస్ట్ లేకుండా, ఒక IQ టెస్ట్ లేకుండా, ఒక EQ టెస్ట్ లేకుండా మనం కేవలం బోధన అంటే పాఠ్య పుస్తకాల్లో ముద్రితమై ఉన్న అక్షరాన్ని బోధించడం అనుకుంటున్నాం. ఒక విద్యార్థి ఎస్ అనే అక్షరాన్ని ఇలా రాయకపోయి ఇలా రాశాడు, ఒక విద్యార్థి లెస్ దాన్ ని గ్రేటర్ దాన్ గా రాస్తున్నాడు, ఒక విద్యార్థి గ్రేటర్ దాన్ ని లెస్ దాన్ గా రాస్తున్నాడు, ఒక విద్యార్థి ఎడిషన్ చేయమంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాడు, ఒక విద్యార్థి కేని బీగా పలుకుతున్నాడు. ఇవన్నీ కూడా అభ్యసన దోషాలు అంటాం. వీటిని సైకాలజీలో లెర్నింగ్ డిజార్డర్స్ అంటారు. ఉదాహరణకి డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యూరియా, ADHD, ఆటిజం. వీటన్నింటినీ ఒక ఉపాధ్యాయుడు గుర్తించలేడు. ఉపాధ్యాయుడు B.Ed చదువుతున్నప్పుడు తను కూడా యత్న దోష పద్ధతి దగ్గర నుంచి మొదలుపెట్టి అభ్యసన దోషాలు తను నేర్చుకుంటాడు. కానీ తన పాఠ్య ప్రణాళికను ముగించడానికి ఉపాధ్యాయుడికి సమయం సరిపోతున్నప్పుడు వీటిని పరిశీలించకపోవటం వల్ల విద్యార్థి 7-8 తరగతుల్లో మీరు చెప్పినటువంటి అక్షరాలు రాయలేకపోవటం, శబ్దాలు పలకలేకపోవటం, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ రావటం, ఇవన్నీ కూడా ఆ దశలో మీరు గమనిస్తారు. అంటే మీరు ప్రీ స్కూల్లో విద్యా విధానం సరిగ్గా లేనప్పుడు వాడు ప్రాథమిక విద్య దగ్గరికి వచ్చేటప్పుడుకో, ప్రాథమిక ఉన్నత విద్య దగ్గరికి వచ్చేటప్పుడుకో ఇక్కడ చేసిన పాపాలు అక్కడ శాపాలుగా మారుతాయండి. సార్, ప్రైమరీ విద్య మీద చక్కనైనటువంటి వివరణ ఇచ్చారు. ఇప్పుడు సెకండరీ స్కూల్కి వచ్చేసరికల్లా నూతన విద్యా విధానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటారు సార్? ఇక్కడే చాలా మందికి సందిగ్ధత ఉంది, వ్యతిరేకత కూడా ఉంది. ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో ప్రధానమైన సమస్య 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉండే విధానాన్ని వాళ్ళు సెకండరీ ఎడ్యుకేషన్ అంటున్నారు. మనం ఒకప్పుడు సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటి దానికి కొత్త నిర్వచనం చెప్పారు. అంటే 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి, 12వ తరగతి చదువుకునే విద్యార్థులు ఒకే ప్రాంగణంలో ఉండాలి. మొదటి నిబంధన. సార్, ఇక్కడ సమస్య మీకు ఎక్కడొస్తుంది అంటే మనం ఇంతవరకు 10th క్లాస్ వరకు ఉన్న స్కూల్స్ గాను, +1 +2 ఉన్నటువంటి జూనియర్ కళాశాలలు గాను నడిచాయి. CBSE విధానం దగ్గరకు వచ్చేటప్పుడు కొంతవరకు పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళు 10th తర్వాత +1 +2 పెట్టుకున్నారు. కొన్ని చోట్ల +1 +2 దాకా వెళ్ళిన కళాశాలలు ఉన్నాయి CBSEలో. కానీ స్టేట్ బోర్డుకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా 10th క్లాస్ వరకు ఉండేవాళ్ళు స్కూల్స్ గాను, +1 +2 ఉండేవాళ్ళు జూనియర్ కళాశాలలు గాను విడిపోయి ఉన్నారు. ఇప్పుడు నూతన విద్యా విధానం ఏం చెప్తోంది అంటే మీరు +1 +2 నడపాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర 9th 10th క్లాసులు కూడా ఉండాలి. లేదు మీ దగ్గర 9th 10th క్లాస్ ఉంది, ఖచ్చితంగా +1 +2 కూడా పెట్టాలి. అంటే ఈ 4 సంవత్సరాలు ఒకే ప్రాంగణంలో విద్యార్థి ఉండాలి. 4 సంవత్సరాలకు బోధించే ఉపాధ్యాయుడు కామన్ గా 4 క్లాసులకి వెళ్ళాలి. అంటే 9వ తరగతికి పాఠం చెప్పినటువంటి లెక్కల మాస్టారు ఇంటర్మీడియట్ లో చెప్తున్నటువంటి సెకండ్ ఇయర్ పిల్లవాడికి కూడా లెక్కలు చెప్తాడు. దీంట్లో అంతరార్థం ఏమిటి అంటే 9th క్లాస్ లో నేను టీచ్ చేశాను ఒక సబ్జెక్ట్, కానీ నాకు ఆ సబ్జెక్ట్ మీరు అర్థమైనట్టు చెప్పలేదు. నాకు సమస్య ఇప్పుడు +1 లో వచ్చింది 11వ తరగతిలో. 11వ తరగతి ఉపాధ్యాయుడు ఏమంటాడు, ఈ విద్యార్థికి 9వ తరగతి ఉపాధ్యాయుడు సరిగ్గా చెప్పలేదు కాబట్టి నేను బాధ్యుడిని కాదు అంటాడు. ఈ విధానంలో 9వ తరగతి విద్యార్థులు 11వ తరగతికి,
12వ తరగతి చెప్తున్న విద్యార్థి 9వ తరగతికి రావడం వల్ల ఉపాధ్యాయుడు అలా అనే అవకాశం లేకుండా అకౌంటబుల్ టీచింగ్, జవాబుదారీతనం కలిగిన ఉపాధ్యాయ బోధనా పద్ధతి అనే కొత్త విషయాన్ని ఎన్ఈపి తీసుకొచ్చింది. ఇది ఇప్పటికే మన రాష్ట్రంలో కేజీవీబీలు గాను మోడల్ స్కూల్స్ పేరుతో ఇప్పటికే చాలా హై స్కూల్స్ కూడా అప్గ్రేడ్ చేశారు సతీష్ గారు. ఇది పిల్లాడికి ఎలాంటి మేలు చేకూరుస్తుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే 9, 10, 11, 12 సంవత్సరాలు ఒకే దగ్గర పిల్లవాడు ఉండడం వల్ల 4 సంవత్సరాల పాటు వాడు పాఠ్య ప్రణాళిక మీద సంపూర్ణమైన అవగాహన కలిగి ఉంటాడు. ఒకే వాతావరణంలో 4 సంవత్సరాలు ఉండడం వల్ల ఆ విద్యార్థి ఆ వాతావరణానికి సర్దుబాటు చేసుకుంటాడు. 3 ఒకేలాంటి ఉపాధ్యాయులతో అతను 4 సంవత్సరాలు సాంగత్యం చేయడం వల్ల ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. 9, 10, 11, 12 తరగతుల పాఠ్య పుస్తకాలు కూడా ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్లో అవే పాఠ్యాంశాలను పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యా విధానంలో తాను చదువుకోవటం వల్ల భవిష్యత్తులో తాను చేయబోయేటువంటి డిగ్రీకి కావలసిన, లేదా ఒక గొప్ప పరీక్షకు కావాల్సిన, లేదా ఒక అద్భుతమైనటువంటి కాంపిటేటివ్ పరీక్షకు కావాల్సినటువంటి నైపుణ్యాల మొత్తాన్ని విద్యార్థి ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సతీష్ గారు, ఎటు మనం సెకండరీ స్కూల్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద స్కూల్స్ మన రాష్ట్రంలో సిబిఎస్ఈలోకి టర్న్అప్ చేయాలనుకుంటున్నారు. అసలు సిబిఎస్ఈలోకి మార్చాల్సినటువంటి అవసరం ఏంటి? స్టేట్ సిలబస్లో లేనిది సిబిఎస్ఈలో ఏముందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఇంకొక 5-6 సంవత్సరాల్లో పూర్తిగా కనుమరుగైపోతుందండి. 1 ఎడ్యుకేషన్, 1 నేషన్, 1 కరిక్యులం అనేది మోడీ గారి నినాదం. అంటే భారతదేశ వ్యాప్తంగా ఒకే విద్యా ప్రణాళిక, ఒకే రకమైనటువంటి పాఠ్యాంశాల బోధన ఉంటుంది. కాకపోతే ఇక్కడ సిబిఎస్ఈ స్టేట్ ఏంటి అంటే, నేను ధైర్యంగానే చెప్తున్నాను, సాధారణంగా రాష్ట్రాలలో ఉన్నటువంటి అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ పెర్మిషన్స్, ఫైర్, డిఫరెంట్ థింగ్స్ రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి అంశాలు వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది కలిగించడం వల్ల, వీళ్ళ విధానాల్ని తట్టుకోలేకపోవడం వల్ల చాలా కళాశాలలు సిబిఎస్ఈకి మారటానికి ప్రధాన కారణం ఇప్పుడు కనిపిస్తోంది ఈ పరిస్థితుల్లో. కానీ సిబిఎస్ఈకి స్టేట్కి తేడా ఏమిటి అంటే, సిబిఎస్ఈ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు ఖచ్చితంగా కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. మీకు ఖచ్చితంగా అక్కడ సెల్ఫ్ మేనేజ్మెంట్, అలాగే సెల్ఫ్ స్కిల్స్, ఇవన్నీ రకరకాల అంశాలు ఉంటాయి. అలాగే సిబిఎస్ఈ దగ్గరకు వచ్చేటప్పటికి బట్టి విధానం మీకు కనిపించదు. అంటే మీరు సిబిఎస్ఈ ప్రశ్నాపత్రాన్ని మీరు పరిశీలిస్తే అసర్షన్ అండ్ రీజనింగ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు తెలుసు, సాధారణంగా మనం ఒక బ్లూ ప్రింట్ తయారు చేసేటప్పుడు జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు, అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు, అలాగే అనుప్రయుక్త ప్రశ్నలు, 3 రకాల ప్రశ్నలు మనం అడుగుతాం. నాలెడ్జ్ బేస్డ్, అండర్స్టాండింగ్ బేస్డ్, అప్లైడ్ క్వశ్చన్స్ అడుగుతాం. సాధారణంగా మీకు స్టేట్ బోర్డ్ దగ్గరికి వచ్చేటప్పటికి నాలెడ్జ్ బేస్డ్ అండ్ అండర్స్టాండింగ్ బేస్డ్ ఉంటాయి తప్ప అప్లైడ్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా తక్కువ ఉంటాయి. యాక్చువల్లీ బ్లూ ప్రింట్ లో 35 చేసి తీరాలి యాక్చువల్లీ ఒక ప్రశ్నాపత్రాన్ని పరిశీలించినప్పుడు. ఈ అసర్షన్ అండ్ రీజనింగ్ ఉండడం వల్ల, అలాగే ఎన్సీఆర్టీ పుస్తకాల్ని సిబిఎస్ఈ వాళ్ళు ఫాలో అవుతారు. ఇవాళ మీరు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ తీసుకోండి, లేదా నీట్ తీసుకోండి, ఏ జాతీయ స్థాయి పరీక్ష అయినా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేస్తుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేన్ని ప్రాతిపదికగా ప్రశ్నాపత్రాలను రూపకల్పన చేస్తోంది అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు. ఎన్సీఆర్టీ పుస్తకాలను ఎవరు ఫాలో అవుతున్నారు అంటే ఖచ్చితంగా సిబిఎస్ఈ స్కూల్స్. కనుక సిబిఎస్ఈ స్కూల్స్ లో చదువుకున్న పిల్లలకి భవిష్యత్తులో ఈ జేఈ మెయిన్స్ కానీ, అడ్వాన్స్డ్ కానీ, నీట్ కానీ రాయడానికి వీళ్ళ సిలబస్ సరిపోతుంది. అదే ఒక స్టేట్ విద్యార్థి మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం అనేది తనకు కొంత ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి. ఈ ఎన్సీఆర్టీ పుస్తకాల్లో అనేక మంది మేధావులు చెప్పినట్టుగా కాన్సెప్ట్, కంటిన్యూషన్ అండ్ కన్క్లూజన్, ఈ 3 చక్కగా ఆ పుస్తకాల్లో ఉంటే పోటీ పరీక్షలకి మన విద్యార్థుల్ని సన్నద్ధం చేయగలవని. ఎంతవరకు మన ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఏమి చదవడం ద్వారా, ఎంతవరకు చదవడం ద్వారా మనం పోటీ పరీక్షలకు మన పిల్లల్ని సన్నద్ధం చేయగలుగుతాం? ప్రాథమికంగా అసలు చాలా మంది సివిల్ సర్వీసెస్ కి ఢిల్లీకి వస్తారు. ఒక వజీరా అండ్ రవికో లేకపోతే ఒక చాణక్యకో వస్తూ ఉంటారు. నేను పిల్లల్ని గమనిస్తున్నప్పుడు ప్రాథమికంగా వీళ్ళు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ కోసం వస్తారు. మేము ప్రాథమికంగా చేసే మొదటి పని ఏంటంటే, మొదటి 6 నెలలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలు మొత్తాన్ని చదవమంటాం. ఎన్సీఆర్టీ ఫిజిక్స్, ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ, ఎన్సీఆర్టీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎన్సీఆర్టీ హిస్టరీ, జోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ చదవమంటాం. దీనివల్ల ఇందులో ఉన్నటువంటి ప్రాథమిక అంశాల ఆధారంగానే వాడి యొక్క అన్ని పరీక్షలు ఆధారపడి ఉంటాయి. కనుక ఖచ్చితంగా
మీరు స్టేట్ సిలబస్ లో పిల్లలు చదువుతున్నప్పటికీ మీరు పోటీ పరీక్షలకు వెళ్ళాలనే ఆలోచన మీ దగ్గర ఉన్నప్పుడు ప్యారలల్ గా మీరు ఎన్సీఆర్టీ పుస్తకాలను కనుక చదవకపోతే మీరు నీట్ లో కానీ జేఈ మెయిన్స్ లో కానీ రేపు పొద్దున భవిష్యత్తులో మీరు సివిల్ సర్వీసెస్ రాయాలనుకున్నా కానీ ఖచ్చితంగా మీరు మొదలు పెట్టవలసిన తొలి అడుగు మాత్రం ఎన్సీఆర్టీ పుస్తకాల దగ్గర నుంచి. సతీష్ గారు, ప్రాథమిక విద్య వరకు స్టేట్ సిలబస్ చదువుకున్న పిల్లడు ఇప్పుడు ఉన్న పలంగా 6వ తరగతి నుంచి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడానికి తగిన విధంగా తయారవగలుగుతాడని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా. మీరు గమనిస్తే స్టేట్ పుస్తకాలలో ఉన్నంత సంక్లిష్టత ఎన్సీఆర్టీ పుస్తకాలలో ఉండదు. ఎందుకంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు పిల్లవాడిని ఆలోచించేటట్టుగా చేస్తాయి. ఆ పిల్లవాడు, నాకు చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ఎన్సీఆర్టీ పుస్తకాల్ని భారత ప్రభుత్వం అచ్చువేస్తుంది. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో మీరు పుస్తకాలను చూస్తే ఎంఎస్కో వాళ్ళ పుస్తకాలు వచ్చేస్తున్నాయి. అంటే తెలుగు అకాడమీ కూడా పుస్తకాలు అచ్చువేయడం మానేసింది. ఎంఎస్కో అనే ఒక ప్రైవేట్ కంపెనీ పాఠశాలలకు ఇచ్చేటువంటి పుస్తకాలను అచ్చువేస్తుంది. మీ పుస్తకాలు అంటే ఈ పుస్తకాల మీద ఎటువంటి ఎస్సీఆర్టీ ఎటువంటి రీసెర్చ్ చేస్తుందో మనకు తెలియదు. ఎన్సీఆర్టీతో ఎస్సీఆర్టీ ఎంతవరకు కొలాబరేట్ అయిందో మనకు తెలియదు. కనుక ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న స్టేట్ సిలబస్ లో ఉన్న పిల్లవాడు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవడం ద్వారా వాడి మనోవికాసం కలుగుతుంది, వాళ్ళలో క్రియాత్మకమైన ఆలోచన శక్తి పెరుగుతుంది, వాళ్ళలో విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. ఇంకొక విషయం, భవిష్యత్తులో మీరు రాత పరీక్షని కొద్ది రోజుల్లో మీరు మర్చిపోతారేమో. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే విద్యార్థికి మీరు 50 మార్కుల ప్రశ్న, 30 మార్కుల ప్రశ్న, 10 మార్కుల ప్రశ్న ఇస్తే వాడు మగ్గింగ్ చేస్తున్నాడు. అంటే వాడు కంఠస్థం చేసి దా కంటెంట్ ని అప్లై చేసేస్తున్నాడు తప్ప వాడు అందులో ఉన్న కంటెంట్ ని అవగాహన చేసుకోవటం లేదు. ఈ మధ్య కాలంలో మనం చూసిన ఒక వార్త ఏంటంటే ఆల్రెడీ ఓపెన్ బుక్ సిస్టమ్ తీసుకొస్తుందని చెప్పేసి, అది ఎంతవరకు మనం ఆచరణలోకి తీసుకురాగలుగుతాం, అది ఎంతవరకు పిల్లడికి మేలు చేయగలుగుతుంది? ఖచ్చితంగా అండి. విద్య యొక్క సంపూర్ణమైన లక్ష్యం ఏమిటి? అవగాహన చేసుకొని తన నిత్య దైనందిన జీవితంలో తనకి గాని సమాజానికి గాని ఉపకరించేది విద్య అని చెప్తాను. అర్థం చేసుకోకుండా మీరు ఆ పుస్తకాన్ని చదవడం వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు ఓపెన్ బుక్ సిస్టమ్ వచ్చింది. ఓపెన్ బుక్ సిస్టమ్ ఆల్రెడీ ఐఐటీలో అమలవుతోంది, ఐఎంలో అమలవుతోంది. ఇవాళ ఓపెన్ బుక్ సిస్టమ్ వల్ల పుస్తకంలో ఏ ప్రాంతంలో ఏ అంశం ఉందో వాడికి తెలుస్తుంది. మీరు ఊరికే పుస్తకం ఇచ్చి 10 మార్క్స్ క్వశ్చన్ రాయమంటే వాడు బై హార్ట్ చేసి రాయడం వల్ల వాడికి దానివల్ల ఎటువంటి ఉపయోగము కనిపించదు మీకు. ఖచ్చితంగా ఓపెన్ బుక్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. అలాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. అలాగే భవిష్యత్తులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తాయి. భవిష్యత్తులో అసర్షన్ అండ్ రీజనింగ్ వస్తుంది. యాప్టిట్యూడ్ భాగమవుతుంది. లైఫ్ స్కిల్స్ భాగమవుతాయి. ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి మార్పులు. చాలా మంది తల్లిదండ్రుల్లో విద్యార్థుల్లో ఈ ఓపెన్ బుక్ సిస్టమ్ అనేసరికల్లా పుస్తకం చూసి పరీక్ష రాయడం అన్న అపోహ ఉంది. కానీ పుస్తకం చూసి పరీక్ష రాయడం కాదు, అందులో ఉండేటటువంటి అంశాన్ని అర్థం చేసుకొని తనకి నచ్చినటువంటి సమాధానం రాయడం. ఉదాహరణకి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అబ్రహం లింకన్ తన కొడుకుని ఒక కాలేజీలో జాయిన్ చేసినప్పుడు తన టీచర్కి ఒక ఉత్తరం రాస్తాడు, ఏ లెటర్ టు హిస్ సన్స్ టీచర్ అని. ఇప్పుడు ఓపెన్ బుక్ సిస్టంలో ఏం చెప్తున్నారు అని అంటే, ఆ ఉత్తరం ఆధారంగా నువ్వు ఒక తండ్రిగా ఊహించుకొని నీ కొడుకుని ఒక స్కూల్కి పంపించినప్పుడు నువ్వు ఆ కొడుకుని ఎలా తీర్చిదిద్దగలవో ఊహించి రాయండి అని. అంటే కేవలం ఇది ఆధారమే అవుతుంది తప్ప సమాధానం కాదు. పిల్లడికి ఆలోచన శక్తి పెంపొందించదు. ఎగ్జాక్ట్లీ అండి. కాంప్రహెన్షన్ అనే పద్ధతితోనే భవిష్యత్ విద్యా విధానం నడవబోతోంది. మనం కేవలం ఒకప్పుడు కాంప్రహెన్షన్ అనేది మనం కేవలం ఇంగ్లీష్ లోనే చూసేవాళ్ళం. ఇవాళ ఈ కాంప్రహెన్షన్ సిస్టమ్ అనేటువంటిది అన్ని సబ్జెక్టుల్లోకి వెళ్తుంది. కాంప్రహెన్షన్ విషయాన్ని మీరు ప్రస్తావించారు కనుక ఈ కాంప్రహెన్షన్ విధానం ఆల్రెడీ, అంటే మనం హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మళ్ళీ ఇది మనం మాట్లాడతాం. ఉదాహరణకి మీరు క్లాట్ ఎగ్జామినేషన్ తీసుకుంటే, కామన్ లా అడ్మిషన్ టెస్ట్, భారతదేశంలో ఉండేటటువంటి న్యాయ విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష తీసుకుంటే దాంట్లో ఉండేటటువంటి 150 మార్కులకి కూడా కాంప్రహెన్షన్ విధానమే. ఎగ్జాక్ట్లీ. ఇంగ్లీష్ని పరీక్షించాలన్నా, వెర్బల్ ఎబిలిటీని పరీక్షించాలన్నా, రీజనింగ్ని పరీక్షించాలనుకున్నా, కరెంట్ అఫైర్స్ని పరీక్షించాలనుకున్నా, లీగల్ విభాగాన్ని కూడా. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్తున్న క్లాట్ లాంటి విధానంలోనే భవిష్యత్తులో అన్ని పరీక్షలు ఉండబోతున్నాయి. ఇది ఖచ్చితంగా విద్యావేత్తలందరూ ఆహ్వానించవలసినటువంటి మార్పు. ఇది ఆల్రెడీ మీరు విదేశాల్లోకి వెళితే SAT అనే విధానంలో వాళ్ళు పరీక్షలు పెడతారండి. అంటే స్కాలాస్టిక్ అసెస్మెంట్ టెస్ట్ అంటారు. అంటే వాళ్ళు కంప్లీట్ గా ఇప్పుడు మనం ఏదైతే ఇవాళ మాట్లాడుతున్నామో
అమెరికాలో, జపాన్లో, ఫిన్లాండ్లో, జర్మనీలో ఈ సాట్ సిస్టమ్ అనేటువంటిది ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇవాళ భారతదేశం నుంచి కూడా మీరు ఎవరైనా అండర్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా SAT స్కోర్ ని చూస్తారు. ఆ SAT స్కోర్ ని బట్టే మీకు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ లో అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ అడ్మిషన్స్ వస్తాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడు రానున్న 10 రోజుల్లో 10వ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. దాంట్లో తల్లిదండ్రుల తాలూకా యాతన అనండి, లేకపోతే తాపత్రయం అనండి, పిల్లాడికి ఆ 600 మార్కులకు గాను ఒక 580 రావాలి, 590 రావాలని మేము చూస్తుంటాము. 500 దాటి మార్కులు తెచ్చుకున్నటువంటి పిల్లాడు కూడా ఇంటర్మీడియట్లో సాధారణమైనటువంటి లెక్కలు చేయలేకపోవడం మేము చూస్తున్నాం. 560 మార్కులు వస్తున్నాయి, 570 మార్కులు వచ్చినా కూడా ఒక ట్రిగ్నోమెట్రీ చేసినప్పుడు లేదా ఒక మ్యాట్రిసెస్ చేస్తున్నప్పుడు పిల్లడు ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కరెక్ట్. కానీ 10వ తరగతిలో వాడికి వచ్చినటువంటి మార్కులు మాత్రం 560, 570. కారణం ఏమై ఉంటుంది? ఇందాక మీకు నేను చెప్పిన విషయమే. కేవలం వాడు కంఠస్థం చేసి పరీక్ష రాస్తాడు, వాడు విషయాన్ని అవగాహన చేసుకోడు. ఒక 10-15 ప్రశ్నల్ని మీరు జాగ్రత్తగా కంఠస్థం చేయించి ఈ ప్రాంతాల్లో నుంచి ప్రశ్నలు వస్తాయని మీరు తెలుసుకోగానే అది కంఠస్థం చేసి రాశాడు కాబట్టి మీరు ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికి అది అప్లికేషన్ పార్ట్ పెట్టమనేటప్పటికి ఆబ్వియస్లీ వాడు చేయలేడు ఆ పని. ఇప్పుడు NEP యొక్క మూలమైనటువంటి సిద్ధాంతమే కంఠస్థం చేసే విధానాన్ని రూపుమాపాలి, అవగాహనతో కూడుకున్న విద్యను అందించాలి, విశ్లేషణాత్మకమైనటువంటి బోధనా పద్ధతిలో విద్యార్థి అవగతం చేసుకోవాలి అన్నదే దీని మూల ప్రాతిపదిక. 90 మార్కులు వచ్చినటువంటి విద్యార్థి, ఇంగ్లీష్లో 90 మార్కులు తెచ్చుకున్న విద్యార్థి ఇంటర్మీడియట్కి వచ్చేసరికల్లా ఒక ఇంగ్లీష్లో లెటర్ రాయలేనటువంటి పరిస్థితి. కేవలం ఆ లెటర్స్ని బహుశా కంఠస్థ పెట్టించడం వల్లనేమో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇందాక మనం మాట్లాడుకున్నవన్నీ దీని వెనకాల ఉన్న కారణాలు. కర్ణుడి చావుకి చాలా కారణాలు ఉన్నట్లుగా 1వ తరగతి నుంచి అంటే LKG నుంచి మొదలైనటువంటి ఆ పాపాలన్నీ వీడికి వెలసి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి వీడికి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి మారుతాడు. సార్, సెకండరీ స్కూల్లో నూతన విద్యా విధానంలో వచ్చిన మార్పుల్ని మనం పరిశీలించాము. ఇప్పుడు ఉన్నత విద్యలోకి వెళ్తే డిగ్రీలో ఎలాంటి మార్పులు NEP తీసుకొచ్చింది? ఇది చాలా అవసరమైనటువంటి ప్రశ్న ఇవాళ విద్యావేత్తలకి, మా విద్యార్థులకి, తల్లిదండ్రులకి, అందరికీ కూడా. ఇవాళ మనం గ్రాడ్యుయేషన్ అంటే ఇంతకు ముందు 3 సంవత్సరాలు సాధారణమైనటువంటి డిగ్రీ, BA, BSc, BCom. 4 సంవత్సరాలు అనేది ఒక్క ఇంజనీరింగ్ విద్యకి మాత్రమే 4 years ఉండేది. ఇప్పుడు కొత్త నూతన విద్యా విధానంలో డిగ్రీని 4 సంవత్సరాలుగా మార్చారు. అంటే దాంట్లో క్రెడెన్షియల్ చాయిస్ బేస్డ్ సిస్టమ్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ క్రెడెన్షియల్ చాయిస్ బేస్డ్ సిస్టంలో ఒక విద్యార్థి ఒక ప్రధానమైన అంశాన్ని మాత్రమే తన ఎలెక్టివ్గా ఎంచుకుంటాడు. ఉదాహరణకి BAలో నీకు ఏ కోర్స్ కావాలి అని అడిగినప్పుడు ఇంతకు ముందులాగా హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ కాకుండా BA ఆనర్స్, BA ఎకనామిక్స్ ఆనర్స్, BA హిస్టరీ ఆనర్స్, BSc డేటా సైన్స్ ఆనర్స్, BCom కంప్యూటర్స్ ఆనర్స్. ఇది 4 సంవత్సరాల కోర్స్. ఈ 4 సంవత్సరాల్లో కూడా మీకు ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఇంతకు ముందులాగా 3 సంవత్సరాలు డిగ్రీ చదవాలనేటువంటి ఆలోచన అక్కర్లా. మొదటి సంవత్సరం చదివాడు ఒక విద్యార్థి, నాకు నచ్చలేదు అనుకున్నాడు, వేరే పని చేసుకుంటాను అనుకున్నాడు, ఫస్ట్ ఇయర్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తారు. లెవెల్ 1 గ్రాడ్యుయేట్ అంటారు. ఇట్ వాజ్ నాట్ ఎ డిస్కంటిన్యూడ్ గై. 2వ సంవత్సరంలో మరో విద్యార్థి తన అక్కడతో చదువు ఆపేద్దాం అనుకున్నాడు, ఇప్పుడు సెకండ్ ఇయర్కి సర్టిఫికేట్ ఇచ్చి బయటికి పంపుతారు. 3rd ఇయర్లో ఆపేద్దాం అనుకున్నాడు, నౌ యు ఆర్ ఎ గ్రాడ్యుయేట్ అంటారు. 4th ఇయర్ కూడా కంప్లీట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఆనర్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు అడగొచ్చు, 4 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ చేశాడు కదా, వీడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరిస్థితి ఏమిటి అని. మనకి పాత రోజుల్లో 3 సంవత్సరాలు డిప్లొమా అంటే పాలిటెక్నిక్ చేస్తే ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ లో లాటరల్ ఎంట్రీ ఇచ్చేవాడు డైరెక్ట్ గా. మరి 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివేవాడు. ఇప్పుడు 4 ఏళ్ళు ఆనర్స్ చేసినటువంటి వాడు డైరెక్ట్ గా PG 1 సంవత్సరంలో కంప్లీట్ చేసి వాడు 5 సంవత్సరాల్లోనే 3+2 అంటే 4+1 విధానంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ గా బయటకు వచ్చేస్తాడు. సార్, 2 సంవత్సరాలు చదువుకున్న తర్వాత డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అనివార్య కారణాల వల్ల డిస్కంటిన్యూ చేసో లేకపోతే ఎగ్జిట్ అయ్యో, మీ భాషలో ఎగ్జిట్ అయ్యో అయిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ 3వ సంవత్సరంలో చేరవచ్చు? ఖచ్చితంగా చేరొచ్చు. దీన్నే మనం ఏమంటే బ్రేకింగ్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటారు. అంటే బ్రేకింగ్ అండ్ కంటిన్యూయింగ్ అనే ఒక సర్టిఫికేట్ ని తను తెచ్చుకుంటాడు తన కళాశాల నుంచి. మళ్ళీ తను ఏ కళాశాలలోనైనా భారతదేశంలో ఎక్కడైనా చేరొచ్చు. ఇదొక సౌలభ్యం మీకు. రాబోతున్న రోజులలో మీరు ఈ క్రెడెన్షియల్ చాయిస్ బేస్డ్ సిస్టమ్ లో నేను ఏ సబ్జెక్ట్ అయినా ఎంచుకోవచ్చు. ఒక ప్రధాన సబ్జెక్ట్ పక్కన పెట్టి నేను ఎకనామిక్స్ ఎంచుకున్నాను ఒక ఆనర్స్ లో, నేను ఇప్పుడు మరో సబ్జెక్ట్ ని చాలా వైవిధ్యంగా మీరు వింటే ఆశ్చర్యపోతారు. నేను కూచిపూడి ఎంచుకోవచ్చు ఒక సబ్జెక్ట్, మరో సబ్జెక్ట్ నేను మ్యూజిక్ ఎంచుకోవచ్చు.
అంటే విద్యార్థికి ఏది నచ్చితే అది. ఇప్పుడు నేను బిఏ ఆనర్స్ ఎకనామిక్స్ జాయిన్ అయ్యాను, నేను మీ దగ్గర డేటా సైన్స్ కూడా ఇంకో సబ్జెక్ట్ ఎంచుకోవచ్చు. గ్రేట్. కానీ కళాశాలలు ఎంతమంది ఉద్యోగుల్ని, ఎంతమంది రిసోర్సెస్ ని ఎలా తీసుకొస్తుందనేదే $1,000 మిలియన్ ప్రశ్న ఇవాళ. అంటే చాలా కళాశాల యాజమాన్యాలు చెప్పింది ఏమిటంటే, మా దగ్గర జువాలజీ జాయిన్ అయినటువంటి పిల్లాడు, మా దగ్గర ఒక 30 మంది పిల్లలు జాయిన్ అయినప్పుడు ఒక పిల్లాడు జువాలజీతో పాటు జువాలజీ మేజర్గా తీసుకున్నటువంటి పిల్లాడు, ఎకనామిక్స్ ఒకడు, సివిక్స్ ఇంకొక ఆయన, యాంథ్రోపాలజీ ఇంకొక కుర్రాడు తీసుకున్నప్పుడు ఇంతమంది అధ్యాపకుల్ని మేము అరేంజ్ చేయలేము కదా, అది మాకు పెద్ద డిఫికల్టీ అని యాజమాన్యాల తాలూకా ఇబ్బంది. దీనికి ఎన్ఈపీ చూపించే పరిష్కారం కూడా మీకు చెప్తాను. అంటే ఇప్పుడు మనం బహుశా భారతదేశంలోనే ఎన్ఈపీ మీద ఎంత విస్తృతమైన చర్చ సత్యం చేపట్టిందేమో. ఎందుకంటే ఇంత విస్తృతమైన విశ్లేషణాత్మకమైన చర్చ జరగల. మనం 10 ఏళ్ల తర్వాత జరగబోయే అంశాలను ఇప్పుడు మనం ఆ సత్యం టీవీ ద్వారా ముందు పెడుతున్నాం. అందుకే మీరు 2026 నాటికి ప్రతి డిగ్రీ కళాశాల, ప్రతి గ్రాడ్యుయేషన్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ డిగ్రీ కాలేజ్ మీరు నడిపితే ఖచ్చితంగా NAAC అక్రిడేషన్ కావాలి. NAAC అక్రిడేషన్ ఖచ్చితంగా కావాలి. వెదర్ ఇట్ ఇస్ NAAC A++, A, B, ఏదో ఒక అక్రిడేషన్ లేకపోతే మీరు కళాశాల నడపడానికి లేదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బై 2030కి ఎవ్రీ కాలేజ్ షుడ్ బి అన్ అటానమస్ కాలేజ్. ఏ కళాశాలకు ఆ కళాశాల అటానమస్ కాలేజ్ గా మారాలి. అంటే మీ పాఠ్య ప్రణాళికని మీరే తయారు చేసుకోవాలి, మీ ప్రశ్న పత్రాలు మీరే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది అంటే అటానమస్ కాలేజెస్ అయినప్పుడు మీ యొక్క సిలబస్ ని మీరు డిజైన్ చేసుకునే వెసులుబాటు మీకు లభిస్తుంది. అంటే మీరు జువాలజీని ప్రధానమైన సబ్జెక్ట్ గా మీరు పెట్టుకున్నప్పుడు మీరు అదే విద్యార్థికి డేటా సైన్సెస్ ని ఎంత మేరకు చెప్పొచ్చో నిర్ణయించుకునే స్థితి మీకు వస్తుంది. నెక్స్ట్ లెవెల్లో అన్ని పెద్ద పెద్ద కళాశాలలు కూడా యూనివర్సిటీస్ గా మారిపోతాయి. మీరు జస్ట్ ఒక 10 రోజుల క్రితం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో మీకు 2 కొత్త యూనివర్సిటీస్ వచ్చాయి. ఒకటి మీకు కాకినాడలో ఆదిత్య యూనివర్సిటీ, అలాగే అన్నమాచార్య యూనివర్సిటీ, తిరుపతిలో 2 యూనివర్సిటీస్ వచ్చాయి. బహుశా మీ కళ్ళ ముందే మీరు చూస్తుండగానే ఒక 5-10 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో మీకు 100 యూనివర్సిటీస్ కనిపిస్తాయి. ఈ 100 యూనివర్సిటీస్ ఎప్పుడైతే వచ్చాయో యూనివర్సిటీలు కూడా కళాశాలకి చాలా వెసులుబాట్లు ఇస్తాయి. ఇప్పుడు మీకు ఒకే యూనివర్సిటీ ఉంది, ఉదాహరణకి మీకు అంబేద్కర్ యూనివర్సిటీకి మాత్రమే మీరు ఎఫిలియేట్ అవ్వాలి. ఆ రోజు అలా ఉండదు, మీరు ఎన్ని డీమ్డ్ యూనివర్సిటీకి ఎఫిలియేట్ అవ్వచ్చు. మీ సౌలభ్యాన్ని బట్టి మీరు ఎఫిలియేట్ అవుతారు, మీకు నచ్చిన కోర్సెస్ ఉన్న వాళ్ళతో మీరు ఎఫిలియేట్ అవుతారు. అంతకంటే ముందు మీరు అటానమస్ కాబట్టి మీకు చాలా స్వేచ్ఛ వస్తుంది. సార్ సతీష్ గారు, తరచూ మనం ఇప్పుడు ఈ ఎన్ఈపీ డ్రాఫ్ట్ చూస్తున్నప్పుడు లేదా ప్రస్తుత పరిస్థితులు మనం అధ్యయనం చేస్తున్నప్పుడు మోనోడిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ అంటున్నాం. ఏంటి మోనోడిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ? ఇప్పుడు మీరు అనుకుంటున్నట్లు ఇందాకే మనం అనుకున్నాం, మోనోడిసిప్లినరీ అంటే ఒకదానితోనే మనం నడిచే విధానం ఒకప్పుడు. ఇప్పుడు ఏమిటి అంటే వివిధ సబ్జెక్టుల సమాహారంగా చదవటం. అంటే ఒక విద్యార్థిని కేవలం మీరు కన్సైన్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నువ్వు మెకానికల్ ఇంజనీరింగ్ అనొద్దు, వాడు మెకానికల్ ఇంజనీరింగ్ తో పాటు వాడికి ఎలక్ట్రానిక్స్ కూడా ఇష్టం. నాకు పూర్తిగా మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని లేదు, మెకానికల్ ఇంజనీరింగ్ తో పాటు ఎలక్ట్రానిక్స్ కూడా చదవాలి అని ఉంది. మీరు విచిత్రంగా ఈ సంవత్సరం ఐఐటి మెడ్రాస్ లో చూస్తే మెకాట్రానిక్స్ అని కొత్త గ్రూప్ స్టార్ట్ చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఎలక్ట్రానిక్స్ కాలేజ్ మెకాట్రానిక్స్. ఇది ఇంటర్ డిసిప్లైనరీ. అంటే ఒక ఇంజనీరింగ్ విద్యలోనే ఇంత మార్పు వస్తుంది మీరు గమనిస్తే. అలాగే అంటే ఒక విద్యార్థి ఉదాహరణకి తను మీ కళాశాలలో బిఎస్సి చేరాడు, కంప్యూటర్స్ నేర్చుకుంటున్నాడు, తన కుల వృత్తి ఏదో తనకు నేర్చుకోవాలని ఉంది. అతను ఒక అద్భుతమైనటువంటి కార్పెంటరీ వర్క్ నేర్చుకోవాలని ఉంది. వాడు ఆ స్పెషలైజ్డ్ కోర్స్ మీ దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. వాడికి ఇంకొకటి మీకు నేను ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇందాక మీరు అధ్యాపకుల కొరత గురించి మాట్లాడారు. రానున్న 10 ఏళ్లలో భారతదేశ వ్యాప్తంగా పాఠం బోర్డు దగ్గర చెప్పే రోజులు బహుశా కనుమరుగైపోతాయి. అన్ని ఆన్లైన్ విధానంలోనే పాఠ్యాంశాలు జరుగుతాయి. 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినప్పుడు 2 విద్యా సంవత్సరాలు మనల్ని ఆన్లైన్లో నడిపాం. అంటే ఇవాళ ఆన్లైన్లో పాఠం వినడానికి సిద్ధంగా ఉన్నారు, శాటిలైట్ పాఠాలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ చూడండి, దాదాపుగా భారతదేశంలో మోర్ దాన్ 42% ఆఫ్ ద ఐటీ ఎంప్లాయీస్ దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ దేర్ హోమ్స్. అంటే నేరుగా మీరు ఇవాళ మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం, మీరు హార్వర్డ్ లో ఉన్నటువంటి ఒక టాప్ ప్రొఫెసర్ తో మీరు ఆన్లైన్ క్లాస్ మీ నరసన్నపేటలో, మీ శ్రీకాకుళంలో, మీ విశాఖపట్నంలో మీరు నిర్వహించుకోగలరు. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎడెక్స్ దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చా సార్? సత్యం సంచలన దినపత్రిక కాబట్టి ధైర్యంగా నిజాలు చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ టోఫెల్ ప్రవేశపెట్టామన్నారు, ఐఎల్స్ ప్రవేశపెట్టామన్నారు, ఇక ఐబీ కూడా ప్రవేశపెడతామంటున్నారు. ఇంటర్నేషనల్ బ్యాక్లోరేట్ సిస్టమ్ అంటే అది చాలా విస్తృతమైనటువంటి అంశం. అంటే ఎక్కడో ఓక్ రిడ్జ్, సిల్వర్ ఓక్స్,
డూన్స్ లాంటి దగ్గరే అది నడపడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఇక్కడ పదాలు వాడుతున్నారు. నాకు ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే టోఫెల్ కి ట్రైన్ చేసే ట్రైనర్ ఎక్కడ? టోఫెల్ కి ట్రైన్ చేయడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలను నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఆ పాఠశాలలో ఉన్నారా? మీరు ఏ ప్రభుత్వ పాఠశాలకైనా వెళ్ళండి, వాళ్ళకి టోఫెల్ వస్తుంది, ఒక మెటీరియల్ వస్తుంది, దాన్ని పక్కన పెడతారు. ఈ టోఫెల్ అయ్యే లోపల ఐఎల్స్ వస్తుంది, అది పక్కన పెడతారు. ఈ లోపల ఐబీ వస్తుంది, అది పక్కన పెడతారు. కేవలం అవి ప్రచార మాధ్యమాల్లో కనిపిస్తున్నాయేమో తప్ప ఏ పిల్లవాడికి కూడా టోఫెల్ క్లాస్ జరిగిందని, ఐబీ కరికులం వస్తుందని నేనైతే విశ్వసించడం లేదు ఒక విద్యావేత్తగా. సంబంధిత ఉపాధ్యాయులకి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా సార్? సంబంధిత ఉపాధ్యాయులకి శిక్షణా కార్యక్రమాలు అంటే దుర్గాప్రసాద్ గారు, ఒక మనిషికి అడాప్టబిలిటీ అనేది ఒక దగ్గర ఆగిపోతుందండి. ఒక 50 సంవత్సరాల వ్యక్తికి మీరు ఇప్పుడు కొత్తగా నేర్చుకోమంటే అందరూ మహాత్మా గాంధీ లాగా చనిపోయే చివరి రోజు వరకు అరబిక్ నేర్చుకునే శక్తి సామర్థ్యాలు అందరికీ ఉండవు. వాళ్ళు దాదాపుగా 30-40 ఏళ్ల నుంచి ఒక మూస పద్ధతిలో బోధనకి అలవాటు పడిపోయిన వ్యక్తులు. వాళ్ళు ఆ రోజు చదువుకున్నటువంటి వాళ్ళ బోధనా విధానాలు, వాళ్ళు ఆ రోజు చదువుకున్నటువంటి ఆ మెథడాలజీని మార్చి ఇవాళ ప్రొనౌన్సియేషన్, ఉదాహరణకి ప్రొనౌన్సియేషన్ ఉంది. భాష మనం పుట్టినప్పటి నుంచి నేర్చుకుంటాం, మన పరిసరాలు నేర్పిస్తాయి, మన మాండలికం మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ఒక్కసారిగా మీరు ఒక మారుమూల పల్లెలో ఉండే ఒక మాండలికాన్ని మాట్లాడుతూ ఆంగ్లం నేర్చుకున్న ఒక టీచర్కి ఇవాళ మీరు సడన్ గా తీసుకొచ్చి మారికాను సజెస్టన్ అంటే అనలేడు. అంత సులభమైన పద్ధతి కాదు. దీనికి నిష్ణాతులైనటువంటి ప్రత్యేకమైన వ్యక్తులు కావాలి. దీనికోసం ఇఫ్లు ఎన్నో పరిశోధనలు చేస్తోంది. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్ లో కేంద్రంగా పనిచేస్తుంది. అటువంటి స్కిల్డ్ పీపుల్, ఎక్సెప్షనల్ పీపుల్ ఉన్నారు. అటువంటి వ్యక్తులతో టైప్ అయ్యి, ఈ రోజు బైజూస్ తో మీరు టైప్ అయ్యారు కదా టెక్నాలజీకి, అలాగే స్కిల్స్ కోసం ఎందుకు మీరు ఇంకొక అద్భుతమైన ఇఫ్లుతో టైప్ కాకూడదు? దెర్ ఇస్ ఎ స్కోప్. కానీ విద్యా వ్యవస్థని నడిపే వ్యక్తులకు విద్య మీద ప్రేమ, విద్యా వ్యవస్థ మీద అంత అనురాగం ఉంటే తప్ప ఇవి కట్టి కొట్టి చెప్పించే పనులు కావు. సార్, మనం గతంలో మనం మాట్లాడాము ఇంటర్ డిసిప్లినరీకి సంబంధించి. ఈరోజు ఐఐటీలు అనేసరికల్లా అవి టెక్నికల్ కోర్సెస్కి మాత్రమే నిలయాలు అన్న అపోహ చాలామంది ప్రజలకు ఉంది. ఈరోజు అనేక ఐఐటీస్లో ఈరోజు లిబరల్ ఆర్ట్స్ కూడా అక్కడ ఉన్నాయి. నల్సార్ లాంటి లా కళాశాలలో ఈరోజు ఎంబీఏ నడుస్తుంది. కరెక్ట్. నల్సార్లో ఎంబీఏ ఉంది, అన్ని ఐఐటీస్లో లిబరల్ ఆర్ట్స్ ఉన్నాయి. దీని వెనక ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఇది మన విద్యార్థులకి ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? కేవలం ఐఐటీలు అనేటువంటివి టెక్నోక్రాట్స్ తయారు చేసే సంస్థలే కాదు. అంటే ఐఐటీల్లో అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ రోజే లిబరల్ ఆర్ట్స్ అంటే ఈ రోజే హ్యుమానిటీస్ రాలేదండి. ఐఐటీలో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కూడా ఉంది, ఎంఎస్సి ఫిజిక్స్ ఆనర్స్ కూడా ఉంది, బిట్స్ పిలానీలో ఉంది, ఐఐటీల్లో ఉంది. కానీ మన వాళ్ళు ఎంతసేపు కోరుకునేది ఏంటంటే ఐఐటీకి వెళ్ళంగానే బీటెక్, బిఈ, సిఎస్సి జాయిన్ అయిపోవాలి. అక్కడ అనేకమైనటువంటి కోర్సులు ఉన్నాయి. బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ ఉంది హైదరాబాద్ ఐఐటీలో మీకు. అయితే ఎప్పుడైతే ఇక్కడ హ్యుమానిటీస్ కూడా స్టార్ట్ అవుతాయో ఉన్నతమైనటువంటి మానవ సంబంధమైనటువంటి కోర్సుల్ని చెప్పకపోతే భవిష్యత్తులో పెట్రార్క్ బొకాషియో అనేవాడు ఎప్పుడో మానవతావాదం గురించి చర్చించారు. మొట్టమొదటిసారిగా హ్యూమనిజం గురించి మాట్లాడినటువంటి 2 తత్వవేత్తలు పెట్రార్క్ బొకాషియో. వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ప్రపంచంలో ఏ విజ్ఞానమైనా, ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా, ఏ జ్ఞానమైనా అంతిమంగా మానవుడికి ఉపయోగపడాలి. మానవుడికి ఉపయోగపడి ఏ జ్ఞానమైనా నిరర్ధకం అంటారు. ఇవాళ ఇతను టెక్నోక్రాట్ అవుతాడు, కానీ మానవ సంబంధాలు లేనప్పుడు ఆ టెక్నోక్రాట్ ఒక గొప్ప మనిషి కాలేడు. ఒక డాక్టర్ అయ్యాడు, కానీ మానవ సంబంధాలు లేనప్పుడు అతను మానవత్వం కలిగినటువంటి గొప్ప వైద్యుడిగా మారలేడు. అందుకే మళ్ళీ మానవీయ కోర్సుల్ని, హ్యుమానిటీస్ అని ఏదైతే మనం పిలుస్తున్నామో ప్రత్యేకంగా ఐఐటీల్లో పెట్టడానికి కారణం ఏంటంటే సాధారణమైన కళాశాలల్లో బిఏలు, బిఎస్సీలు చదివితే విలువ లేకపోవడం అనే భావనలోకి వెళ్ళారు. కాబట్టి నేను ఐఐటీలో ఎంఏ హిస్టరీ చేశాను, నేను ఐఐటీలో పొలిటికల్ సైన్స్ చేశాను, నేను ఐఐటీలో సైకాలజీ చేశాను అనేటువంటి బ్రాండ్ ఉంటే వాడిని 10 సంవత్సరాలు తీసుకుంటే. ఇవాళ మీకు ఇంకా విచిత్రమైన కోర్స్ ఒకటి స్టార్ట్ చేశారు ఐఐటీలో. ఐఐటీ గౌహతిలో క్రాస్ కల్చర్ మేనేజ్మెంట్ స్టడీస్. ఏంటి సార్ అది? క్రాస్ కల్చర్ మేనేజ్మెంట్ స్టడీస్ అంటే ఇప్పుడు వివిధ కంపెనీలు, ఎంఎన్సి కంపెనీలు వివిధ దేశాల్లో ఉంటాయి. అమెరికన్ కంపెనీ ఇండియాలో ఉంటుంది, ఇండియన్ కంపెనీ ఫ్రాన్స్ లో ఉండొచ్చు, ఫ్రెంచ్ వాడి కంపెనీ భారతదేశంలో ఉండొచ్చు. ఉద్యోగులు కలిసి పనిచేస్తున్నారు, ఫ్రెంచ్ ఉద్యోగులతో మీరు కలిసి పనిచేయాలి. అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళ తాలూకు ఆచార వ్యవహారాలు మీకు తెలిసి ఉండాలి.
మనం ఇక్కడికి రాగానే సభ్యతతో నమస్కారం పెడతాం. ఫ్రెంచ్ వాడు పెట్ అంటాడు, ఇలా హగ్ చేసుకుంటాడు. మీకు అది తెలియకపోతే మీరు ఒక గందరగోళంగా ఏదో మీరు అంతరిక్షంలోకి వెళ్ళిన ఫీలింగ్ లోకి వస్తుంది. ఈ క్రాస్ కల్చర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఏం చేస్తాడంటే, మీరు ఏ దేశానికి అయితే వెళ్తున్నారో ఆ దేశం యొక్క సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు మీకు నేర్పుతారు. ఉదాహరణకి జపాన్ దేశం ఉందనుకోండి, జపాన్ దేశంలో పడుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినటువంటి తెల్లనటువంటి నేత వస్త్రాలే వేసుకోవాలి. అది వాళ్ళ సంస్కృతి. అలా వేసుకుంటేనే మిమ్మల్ని హోటల్లో కానీ లాడ్జ్లో కానీ అలౌ చేస్తాడు. సో మీకు ఆటోమేటిక్ గా జపాన్ సంస్కృతి మీకు తెలియలేదు అనుకోండి. జపాన్ ఈజ్ అ టైం బేస్డ్ కంట్రీ. అంటే 9 గంటల 10 నిమిషాలకు మీరు అపాయింట్మెంట్ ఇస్తే వాడు 9 గంటల 9 నిమిషాలకు మీ దగ్గరకు వచ్చి ఆ 30 నిమిషాల్లో మాట్లాడి కరెక్ట్ గా మళ్ళీ 9 గంటల 40 నిమిషాలకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. మీరు ఎలా వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, మీకు బైక్ ఉందా అని కూడా వాడు అడగడు. మీరు అక్కడికి వెళ్ళి జపాన్ లో నాకు రిటర్న్ కోసం అడగలేదు, వాడికి మానవత్వం లేదా అంటే దట్ ఈస్ దేర్ కల్చర్. ఇలాంటి విషయాలన్నీ చర్చించడానికి ప్రతి ఎంఎన్సీ కంపెనీకి కూడా క్రాస్ కల్చర్ మేనేజ్మెంట్ నిపుణులు సుమారు 10,000 మంది కావాలట. ఇలాంటి కోర్సుల కోసం ఇవాళ ఐఐటీల్లో స్టార్ట్ అయ్యాయి. ఒక అపోహ ఏంటంటే సతీష్ గారు, ఐఐటీల్లో ఈరోజు అనేక కోర్సులకి భారతదేశంలో ఉపాధి అవకాశాలు దూరం అయిపోతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కెమికల్ ఇంజనీరింగ్ అనండి, పెట్రోలియం ఇంజనీరింగ్ అనండి, మెటలార్జీ అనండి, ఈవెన్ మెకానికల్ కూడా డిమాండ్ తగ్గుతుంది. ఈ క్రమంలో ఐఐటీలు తన ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇలాంటి కోర్సులన్నీ ఏర్పాటు చేస్తున్నాయి తన ఐఐటీస్లో అన్న ఒక అపోహ కూడా ఉంది. దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా. అంటే ఐఐటీలో చాలా మంది ఐఐటీకి వచ్చినప్పుడు పిల్లల యొక్క డ్రీమ్ ఏంటంటే ముంబై ఐఐటీకి వెళ్ళాలని కోరుకుంటారు, లేకపోతే ఢిల్లీ ఐఐటీకి వెళ్ళాలని కోరుకుంటారు, లేకపోతే ధన్బాద్ ఐఐటీకి వెళ్ళాలని ఎవరు డ్రీమ్ చేయరు యూజువల్ గా. లేకపోతే ఒక మంచి ఎన్ఐటి తిరుచి ఎన్ఐటీకి వెళ్ళాలని కోరుకుంటారు, లేకపోతే వరంగల్ ఎన్ఐటీకి వెళ్ళాలని కోరుకుంటారు, లేకపోతే ఎన్ఐటి సూరత్కల్ వెళ్ళాలని కోరుకుంటారు. సాధారణంగా మీకేమవుతుందంటే వీళ్ళందరూ ఏ కోర్స్ చేస్తున్నారు అంటే చివరికి కంప్యూటర్ సైన్స్. భారతీయుల్ని విదేశీ కంపెనీలు ఏ రంగంలో గొప్పవాళ్ళుగా గుర్తిస్తున్నాయి అంటే కేవలం కంప్యూటర్ సైన్స్. మీరు ఇవాళ టాప్ పొజిషన్ సత్యనాదెళ్ళ ఓన్లీ క్లౌడ్ కంప్యూటింగ్, సుందరం పిచ్చై అగైన్ గూగుల్ కంప్యూటింగ్. మీరు కంప్యూటర్ సైన్స్ లో ఉన్న వాళ్ళే మీకు అద్భుతమైన విజేతలుగా మీరు కనిపిస్తున్నారు తప్ప మిగతా రంగాల్లో మీరు చూపించిన అద్భుతమైనటువంటి టెక్నోక్రాట్స్ మీరు. సో ఎందుకు ఇది జరుగుతోంది అంటే మిగతా రంగాలలో వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కంప్యూటర్ రంగంలో నిపుణులుగా భావిస్తున్నారు. మనకంటే కూడా ఇప్పుడు అత్యంత వేగంగా కంప్యూటర్ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటిది ఉక్రెయిన్. మీకు ఎక్కడైనా ఒక భయంకరమైనటువంటి ఏదైనా ఒక సమస్య వస్తే యావత్ సాఫ్ట్వేర్ రంగానికి ఖచ్చితంగా సాల్వ్ చేసేటువంటి మేధావి ఎవరు అంటే ఉక్రెయిన్. మీరు గమనించాలి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగినప్పుడు రష్యా మీద వాళ్ళు ప్రయోగించినటువంటి ప్రయోగాలకి కేవలం వాళ్ళ కంప్యూటింగ్, వాళ్ళ కోడింగ్ సిస్టమ్, ఒక రోజులో వాళ్ళు కోడింగ్ చేయగలిగారు, ఒక్క రోజులో వాడు అటాకింగ్ చేయగలిగాడు, ఒక్క రోజులో వాడు డ్రోన్ సిస్టమ్ అమలు చేయగలిగాడు. అందుకే ఇవాళ భారతీయుల కంటే ఎక్కువ ప్యాకేజెస్ మీకు ఇవాళ ఉక్రెయిన్ వాళ్ళకి ఇస్తున్నారు. అంత పెద్ద దేశం రష్యాని కూడా నిలువరించగలిగినటువంటి బికాస్ ఆఫ్ ఓన్లీ దేర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, దేర్ థాట్ ప్రాసెస్. అందుకు మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి ఐఐటీలలో మళ్ళీ పిల్లలు ఏం చేస్తున్నారు, సిఎస్సి కాకుండా మిగతా కోర్సులు జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ 4 ఏళ్ల పాటు మెకానికల్లో లేకపోతే కెమికల్లో లేకపోతే ఇంకొకటో చదువుకొని మళ్ళీ బయటకు వచ్చి ఏదో ఒక కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటున్నారు. వెదర్ ఇట్ ఇస్ డేటా సైన్స్ ఆర్ మిషన్ లెర్నింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాంటిది ఏదో ఒకటి నేర్చుకొని మళ్ళీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ లోకే వస్తున్నారు. లేదా కొంతమంది మిగతా కోర్సుల్లో జాయిన్ అయిన పిల్లలు బయటకు వచ్చి మళ్ళీ సివిల్ సర్వీసెస్ రాస్తున్నారు. ఇవాళ భారతదేశంలో ఎక్కువ మంది యూపీఎస్సీ పరీక్షకు హాజరవుతున్న వాళ్ళందరూ కూడా ఐఐటీఎన్లే. సతీష్ గారు మంచి వివరణ ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం పేపర్లో వివిధ మాధ్యమాల్లో మనం చూస్తున్నాము, భారతదేశంలో ఉండేటటువంటి అన్ని ప్రీమియర్ యూనివర్సిటీస్, ఎల్పియు కానివ్వండి, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, ఇలాంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా ఆన్లైన్ డిగ్రీస్ ఈరోజు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. ఈ ఆన్లైన్ డిగ్రీస్ వలన ఎంతవరకు విద్యార్థికి మేలు జరుగుతుంది? నిజానికి ఆన్లైన్ డిగ్రీ వల్ల చదవాల్సినంత చదువు వాడు చదువుకోగలుగుతాడా? ఇది తల్లిదండ్రులకి పెద్ద అనుమానం సార్. చేయండి. ఇప్పుడు రానున్నటువంటి భవిష్యత్తులో అత్యంత కొరత ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్సెస్ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయులు. మీకు క్వాలిటీ ఉన్న టీచర్స్ ఎక్కడో ఒక ఐఐటీలోనో ఒక ఐఎంలోనో ఎన్ఐటీల్లోనో టాప్ యూనివర్సిటీస్లోనో ఉండిపోతున్నారు. సతీష్ గారు, ఈ ప్రశ్న నేను మర్చిపోతానేమో, దీన్ని అనుసంధానంగా పరీక్ష విధానంలో కూడా మార్పు. నేను అదే చెప్పబోతున్నాను మీకు. బేసిక్ గా ఇక్కడ ఏం జరుగుతుందంటే అంత గొప్ప టీచర్స్ ని మనం డైరెక్ట్ గా మన ప్రాంతంలో ఉన్న కళాశాలకు తీసుకొచ్చి పాఠం చెప్పించలేం. మన ఆర్థిక నేపథ్యాలు కావచ్చు, లేదా సామాజిక నేపథ్యాలు కావచ్చు, లేదా పిల్లవాడిని అక్కడికి పంపించలేకపోవచ్చు. ఈ ప్రయత్నాన్ని మొట్టమొదట ప్రారంభించింది ఐఐటి గౌహతి. మొట్టమొదటిసారిగా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఐఐటి గౌహతి వాళ్ళు
బిఎస్సి డేటా సైన్సెస్ అనేటువంటి దాన్ని ఆన్లైన్ కోర్సుగా ముందిచ్చారు. తర్వాత ఐఐటి మెడ్రాస్ వాళ్ళు బిఎస్సి మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్లైన్ ఇచ్చారు. ఇది జరిగి ఇది 2వ సంవత్సరం అకాడమిక్ ఇయర్ నడుస్తుంది. దేశవ్యాప్తంగా అనేక మంది పిల్లలు ఐఐటీల్లో బిఎస్సీలు ఆన్లైన్లో చేస్తున్నారు. వాళ్ళతో నేను సంప్రదించినప్పుడు చక్కనైనటువంటి ఒక కంప్యూటర్ మీ ఇంట్లో ఉంటే, చక్కనైనటువంటి నెట్ మీ ఇంట్లో ఉంటే, నాకు తెలిసి వాళ్ళ ప్రతి మారుమూల పల్లెలో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఈ మధ్య రీసెంట్ గా నిన్న ఫోర్బ్స్ లో చదివాను, ప్రపంచంలో అత్యధికమైనటువంటి పెర్ డేటా కన్జంప్షన్ ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం మొదటి ప్లేస్ లో ఉంది. పెర్ డేటా కన్జంప్షన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది భారతదేశం. అమెరికా, రష్యా కలిపి ఎంత వాడుతున్నాయో ఒక్క భారతదేశమే అంత వాడుతుంది. అంటే భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఇవాళ ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఒక ల్యాప్టాప్, ఒక కంప్యూటర్ కొనుక్కోగలిగేటువంటి స్థోమత ఇవాళ ప్రతి ఒక్కరికి భగవంతుడి దయ వల్ల ఉంది. ఇవి రెండు ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే, ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఉన్నత విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి గొప్ప ప్రొఫెసర్స్ తో మీకు అనుసంధానం ఏర్పడుతుంది. మీరు ప్రశ్నలు అడగవచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడి నుంచే మీకు మెటీరియల్ పంపుతున్నారు. అంతేకాకుండా ఇందాక మీరు పరీక్షా విధానం గురించి అడిగారు. రీసెంట్ గా ఆంధ్ర విశ్వవిద్యాలయం వాళ్ళు ఒక 10 రోజుల క్రితం ఎంఎస్సి సైకాలజీ పరీక్షలు నిర్వహించారు. జస్ట్ 10 days బ్యాక్. ఆ సైకాలజీ పరీక్షా పత్రం మొత్తం 100 మార్కులకి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఎక్కడ పీజీ పరీక్షలో పేపర్స్ 5 పేపర్లు ఉంటే 5 పేపర్లు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అంటే మీరు 4 ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్నకు సమాధానం పెట్టుకుంటే చాలు. ఇంకొక సౌలభ్యం కూడా ఉంది మీకు ఇవాళ. మీ పరీక్ష మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. ఆ రోజు మొత్తంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు ఏ స్లాట్ కావాలో అడిగితే ఆ స్లాట్ లో మీరు బుక్ చేసుకుని మాట్లాడి రాసుకోవచ్చు. అయితే చాలా మంది అడుగుతున్నారు, ఇలా రాస్తే కాపీ చేస్తున్నారు కదా అని. మీకు అవకాశమే ఉండదు. ఎందుకంటే మొదటి ప్రశ్నకి వాడు ఉదాహరణకి 60 సెకండ్లు టైం ఇచ్చాడు అనుకోండి. ఆ 60 సెకండ్ల తర్వాత ఆ ప్రశ్న డిసపియర్ అయిపోతుంది. రెండో ప్రశ్న మీకు ప్రత్యక్షం అవుతుంది. మీరు 60 సెకండ్లలో ప్రశ్నని చూడగలరు తప్ప మీరు కాపీ చేయలేరు. అంతేకాకుండా ఒక పరీక్ష కోసం 20 నుంచి 30 ప్రశ్న పత్రాలు తయారు చేస్తున్నారు. సార్, ఇదేమీ నూతనమైనది కాదు. ఇప్పటికే అనేక సంస్థలు, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి సంస్థలు డిగ్రీ విద్యార్థులకు కానివ్వండి, ఇంజనీరింగ్ విద్యార్థులకు కానివ్వండి, ఈరోజు ఆన్లైన్ ద్వారానే పరీక్షలు నిర్వహిస్తుంది. దానికి చక్కనైనటువంటి ప్రాక్టర్ వ్యవస్థ ఉంది. మీరు మీ కంటి రెప్పల్ని నిర్దిష్టమైనటువంటి ఒక యాంగిల్లో కాకుండా ఎక్కువ తిప్పితే అది ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. అనవసరమైనటువంటి శబ్దాలను అది రికగ్నైజ్ చేస్తే షట్ డౌన్ అయిపోతుంది. అలాంటి పద్ధతి ఈరోజు ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలోనే పరీక్షా విధానం వ్యవహరిస్తుంది. కరెక్ట్. మీకు అదే మీకు ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలన్నీ కూడా మన చెంతకు వచ్చాయని మనం ఆనందపడాలి సార్. ఎందుకంటే ఐఐటి గౌహతిలో ఉండే ప్రొఫెసర్ ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల పల్లెలో ఉన్నటువంటి పిల్లవాడికి పాఠం చెప్పడం అనేది నేను ఖచ్చితంగా విద్యారంగంలో ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పును నమ్ముతాను. సార్, మిమ్మల్ని యాడ్ చేస్తున్నాను. ఈరోజు ఒక 2 సంవత్సరాల క్రితం మనం ప్రధానమైనటువంటి దినపత్రికల్లో చూసింది ఏంటంటే, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళ సంస్థల్ని మన దేశంలో పెడతాయని. నా అనుమానం హార్వర్డ్ యూనివర్సిటీ అక్కడ ఎలా ఉందో అలాంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బహుశా ఇండియాలో నెలకొల్పడానికి కొంత సమయం పట్టొచ్చు. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీలో బోధించేటటువంటి అధ్యాపకుడు ఇక్కడ రాలేకపోవచ్చు. కానీ ఈరోజు ఆన్లైన్ విధానం వలన హార్వర్డ్ యూనివర్సిటీలో చెప్పేటటువంటి అధ్యాపకుడి ద్వారానే హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ లాంటివి వినే అవకాశం ఖచ్చితంగా. ఇవాళ మీకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కావచ్చు, మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, ప్రిన్స్టన్ కావచ్చు, కొలంబియా కావచ్చు, ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి గొప్ప విశ్వవిద్యాలయం. ఒక స్టాన్ఫర్డ్ కావచ్చు, ఒక కేంబ్రిడ్జ్ కావచ్చు. ఈ విశ్వవిద్యాలయాలన్నీ వాళ్ళు ఏం చేస్తున్నాయంటే గ్లోబల్ వరల్డ్ లో అన్ని చోట్లకి కూడా మన జ్ఞానం విస్తరించాలని కోరుకుంటున్నారు. ఒక్క హార్వర్డ్ లోనే 12 మంది నోబెల్ లారెట్స్ ఉన్నారు ప్రొఫెసర్స్. మీరు గమనిస్తే అంటే అలాంటి నోబెల్ లారెట్స్ తో కనీసం మనం మాట్లాడి చూసే అవకాశం లేని స్థితిలో అలాంటి నోబెల్ లారెట్ పాఠాన్ని మన ఊరిలో ఉన్న పిల్లవాడు వినగలుగుతున్నాడు. దట్ ఈస్ రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎ కామన్ మ్యాన్. డబ్బున్నవాడే హార్వర్డ్ కి వెళ్తుంది అనేటువంటి విధానం నుంచి ఒక సామాన్యుడు కూడా హార్వర్డ్ లో చదువుకోగలడు. అంతేకాకుండా ఇవాళ చదువుకునేటువంటి విద్యార్థులకి ప్రభుత్వ రంగ బ్యాంకులు సహకరిస్తున్నంత సహకారం ఎక్కడ మీకు దొరకదు. ఇవాళ ఎడ్యుకేషన్ లోన్స్, అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ లోన్ ఇవాళ మీకు అందుబాటులోకి వస్తుంది. కనుక ఈ ఆన్లైన్ విధానాన్ని నేనైతే ఖచ్చితంగా సమర్థిస్తాను. ఎన్ఈపిలో వస్తున్నటువంటి ఈ మార్పులు ఖచ్చితంగా విద్యా వ్యవస్థకు ఒక అద్భుతమైనటువంటి బలోపేతం చేస్తాయని, స్తబ్దుగా ఉన్నటువంటి విద్యా స్రవంతులు ఇది ఒక నిల్వల చైతన్యాన్ని నింపుతుందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. నూతన విద్యా విధానం మీద సమగ్రమైనటువంటి వివరణ ఇచ్చారు.
ఈ నూతన విద్యా విధానం వలన రానున్న కాలంలో విద్యా వ్యవస్థలో వచ్చేటటువంటి మార్పుల్ని చక్కగా వివరించారు. మా కోసం ఇంతటి సమయాన్ని కేటాయించిన మీకు సత్యం తరపున మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. నమస్కారం.